నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని శనివారం రాజుగారి బంగ్లా దగ్గర ఏర్పాటు చేసిన నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాలను ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ అలీ ఫరూక్, అలాగే ట్రాన్స్కో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అలాగే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపనలు, నూతన రేషన్ కార్డులు, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఇల్లు కట్టుకునే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇల్లు కూడా మొదలు కాదు. అట్లాగే అద్భుతమైన నిన్నగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఈ శాసనసభ నియోజకవర్గానికి వచ్చి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసి వెళ్ళారు.